హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి హెల్దీ అయిన స్నాక్ చూద్దాము. పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా హెల్దీగా పాలక్ ఆలూతోటి కట్లెట్ చేసి పెట్టండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ ఆలు పాలక్ కట్లెట్ చేయటం కోసము కొంచెం గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో కొంచెం ఉప్పును వేసుకోవాలి. అలానే కొంచెం వాము, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలో కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగ కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్టఫింగ్ కోసము పొటాటోస్ని ఉడికించుకొని పీల్ చేసుకొని దీన్ని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఉప్పును వేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అలానే కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటన్నిటిని ఇవి కలుపుకున్నాక దీనిలోనే నిమ్మకాయను కూడా పిండుకొని దీన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్న చపాతీ పిండి ఉంది కదా, ఆ పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని పొడి పిండిని వేసుకొని మనం దీన్ని చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకున్నాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఆలు పాలక్ స్టఫ్ ఉంది కదా, దాన్ని ఇలాగా చపాతీ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని సన్నగా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు విడిలిపోకుండా ఉంటుంది. అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కట్లెట్లను వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం మధ్యలో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు కాలినాక ఇంకోవైపుకి టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా కాలనివ్వాలి. ఇవి రెండు సైడ్లు కాలినాక వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా మనం చేసుకున్న కట్లెట్లన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అంతే అండి, మనకి ఆలు పాలక్ కట్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఆలు పాలక్ కట్లెట్ ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.